బీభత్సంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలను ఉద్దేశించే నేను మావిగన్ అనే పేరు పెట్టానని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి అసలు మావిగన్ అంటే ఏంటి అసలు? ఆయన ఎప్పుడు పడితే అప్పుడు జగన్ గారు మావీగన్ అని చెప్పి ఏదైతే పేరు ప్రకటించారో అప్పటి నుంచి అది ట్రోలింగ్కి గురయింది తప్ప అదేదో పెద్ద పేరని చెప్పో లేదనుకుంటే ఇంకోటని చెప్పో మనం అసలు దాన్ని పరిశీలించే అవకాశం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు బాబు గారు అన్ని దృష్టిలో ఆలోచించి ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో ఎక్కడ పెడితే ప్రజలకు ఉపయోగపడుద్ది అనేది ఆయనకు తెలుసు. సో ప్రజలకు ఏం కావాలనేది కూడా ఆయనకు ఒక ఆలోచనకర్త కానీ ఏమన్నా విజన్ కానీ ముందుగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రణాళికలు ఆయన చేసుకొని అమరావతి అనే పేరు ఆ రోజు పెట్టుకొని దాని గురించి అప్పటి నుంచి ఏదో ఒక విధంగా అమరావతికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో పశ్చాత్తాపం పడుతూనే ఉన్నారు వాళ్ళు. సో ఆ ఫైనల్గా మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇలా బిల్లు పాస్ అవ్వడం వల్ల ఇప్పుడు దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కొంచెం దానికి వ్యతిరేకంగా వెళ్ళటం, ఆ బిల్లు పాస్ చేయకుండా చేయటం, ఇవన్నీ అడ్డంకులు. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేయాలని కాదు కానీ ముందు ఏమి చేయకూడదన్న సంకల్పం ఎక్కువైపోయింది వైసీపీ వాళ్ళకి. అంటే నేను ప్రజల గురించే ఆ మావిగన్ అనే పేరు పెట్టాను, నేనేం తప్పుగా పెట్టలేదు. మచిలీపట్నం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అయిన ప్రదేశాలు కాబట్టి హైవే పక్కన 110 ఎకరాల స్థలం కూడా తీసుకుని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది, ప్లాన్ బి కింద మావిగన్ అనే పేరు పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి అన్న. ఏంటి అసలు? ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు గెలిచినప్పుడు మనకి అప్పుడు క్యాపిటల్ లేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. అప్పుడు కూడా ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ అనుకున్నారు. సో ఆ టైంలో ఏదైతే అమరావతి ప్రజలు పూనుకొని మేము సొంతంగా మేము స్వచ్ఛందంగా మేము మా స్థలాలను ఇస్తాము, మా పొలాలను ఇస్తామని చెప్పి ఉన్నారు. ఆ పాప మా ఇచ్చిన 29,000 ఎకరాలు 32,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమరావతి రాజధాని క్యాపిటల్లో భాగం అని చెప్పి అప్పుడు తెలియజేశారు. సో దానికి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఇచ్చాం అని చెప్పి అంత పెద్ద క్యాపిటల్ మనం నిర్మించుకోగలుగుతుంటే ఈ మధ్యలో ఇప్పుడు మాకు అయోధ్య మచిలీపట్నంలో మా విజయవాడలో గుంటూరులో తీసుకొని ఏదో పెట్టి మావిగన్ అని చెప్పి పేరు ఏదో చెప్తున్నారు. ఇవన్నీ మళ్ళీ కొత్త రాజధానులు కొత్త ఏర్పాట్లు వచ్చేదానికన్నా ఉన్న రాజధాని అభివృద్ధి చేసుకొని ఇచ్చిన పొలాలను అభివృద్ధి చేసుకొని ఉన్న రాజధానిలో కట్టుకుంటే కొంచెం అభివృద్ధి స్టేట్ పరంగా అభివృద్ధి అవుతుంది, పై వచ్చే ఇన్కమ్ కూడా పెరిగిద్ది. అంతే తప్ప పక్కన ఉన్న రాజధాని మళ్ళీ అక్కడ స్థలం తీసుకొని అక్కడ క్యాపిటల్ అభివృద్ధి చేద్దాం, ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ క్యాపిటల్ అభివృద్ధి చేద్దాం అంటే 3 రాజధాని ప్రక్రియ ఏదైతే చూసారు 19 నుంచి 24 వరకు ఆ ఏదైతే ఆయన చెప్పిన ఏమున్నాయో 11 సీట్లు పడిపోగా 151 సీట్లు వచ్చిన మనిషికి 11 సీట్లు పడిపోయారు అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే వాళ్ళకి తెలుస్తుంది. దానికి మళ్ళీ పక్కన వచ్చి మావిగన్ అనే పేరు పెట్టి దీని పెద్ద ఏమంటే ఇంటర్నేషనల్ పేరు చేసేయండి, ఒక బ్రాండ్ తీసుకొచ్చేయండి అనేది చాలా పెద్ద తప్పు అది. అంటే నేను ఏదైతే లోకేష్ గారు ఈ రోజున కర్ణాటక టూర్లో ఉన్న పరిస్థితి దాన్ని కూడా వైసీపీ నాయకులు అంగీకరిస్తూ ఇక్కడ దోచుకున్నది మొత్తం అక్కడ దాచుకోవడానికే లోకేష్ వెళ్ళారు, జలసాలు చేయడానికే తిరుగుతున్నాడని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటన్న అసలు దాని గురించి ఏంటి అసలు? లోకేష్ గారు చేస్తాను చేయడానికి తిరుగుతావంటే ఎన్ని పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి రావు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న టైంలో వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ కూతురు దగ్గర లండన్ గురించి వెళ్ళటమో లేదనుకుంటే ఎక్కడికి వెళ్తామో ఇప్పుడు మేము కూడా చెప్పొచ్చు ఆయన కూడా ఇక్కడ అన్ని దోచుకొని అక్కడ దాచుకోవడానికి వెళ్తున్నారు ఏదో వాళ్ళ కూతురు పేరు చెప్పుకోవడానికి మేము చెప్పొచ్చు. మేము చెప్పలేక కాదు, మాకంటూ కొన్ని తెలుసు. ఇప్పుడు చెప్పే విధానం కూడా కొంచెం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు బాగా తెలుసు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది. సో దాన్ని ఉద్దేశంగా తీసేసుకొని ఇప్పుడు జగన్ ఇక్కడ లోకేష్ గారు ఇక్కడ దోచుకున్నారు అక్కడ దాచుకోవడానికి వెళ్ళారు అనేది అది ఒక పనికిమాలిన చర్య. ఆయన పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడ ఏవైతే వనరులు ఉన్నాయో అవన్నీ సమకూర్చుకోవడానికి వెళ్ళారు బెంగళూరుకి, అది కర్ణాటక టూర్కి. అంటే నిన్న ఏదైతే అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి పార్లమెంటు స్థాయిలో బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో ఇక్కడ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారా లేరంటారా? చాలా హ్యాపీగా ఉన్నామండి. మేమైతే అమరావతిని క్యాపిటల్ అనౌన్స్ చేయగానే చాలా హ్యాపీ పడ్డాం. ఇంతకు ముందులాగా 3 రాజధానులు అని చెప్పి మేము చాలా మా స్టేట్ క్యాపిటల్ మేమే చెప్పుకోవడానికి అసలు మాకు తెలిసేది కాదు. అసలు మా క్యాపిటల్ ఉందా అనే ఒక స్థానంలో మేము ఆలోచించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు స్టేట్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి ఏదైతే సెంట్రల్ ప్రకటించిందో మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. దాన్ని ప్రకటించిన మోడీ గారికి కానీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీరేం చేస్తారన్నా? నేను మామూలుగా బిజినెస్ అండి మాకు. సో బిజినెస్ ఉంది. అంటే బిజినెస్ చేసే టైంలో ఎన్నో ప్రదేశాలతో కూడా తిరుగుతూ ఉంటాం పరిస్థితి. గతంలో ఏమన్నా అడిగారు మిమ్మల్ని మీ క్యాపిటల్ ఏది అని చెప్పి? 2-3 అడిగారండి మీ స్టేట్ క్యాపిటల్ లేదు. రీసెంట్గా కూడా అడిగారు మీకు ఒక స్టేట్ క్యాపిటల్ కూడా లేదు, మళ్ళీ దానికి ఐపీఎల్ టీం లేదు, అసలు ఏంటి చిన్న చిన్న జోకింగ్ అయినా అంటున్నారు. ఆ జోకింగ్ కూడా కాకూడదని చెప్పి మొన్న ఎప్పుడైతే అది ప్రకటించారో స్టేట్ క్యాపిటల్ అని చెప్పి ఆ రోజే పెద్ద ఎత్తున నేను కూడా పెడతాం జరిగింది వాట్సాప్లో కానీ ఎక్కడైనా. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా నా క్యాపిటల్ అమరావతి అని చెప్పి? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా క్యాపిటల్ అమరావతి అని చెప్పి నా రాజధాని అమరావతి అని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇది పక్కన పెడతాం. మరి వైసీపీ నాయకులు మాట్లాడే వాదనలు ఏంటంటే నేను అంబటి రాంబాబు కూడా చంద్రబాబు అమరావతి అనే రాజధాని ఒక ముసుగేసుకుని దానిలో 1000 కోట్లు దోపిడీ చేస్తున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏంటన్నా?
అంబటి రాంబాబు గారికి అరగంట, గంట ఇయన్నీ సరిపోవండి. ఆయనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడైతే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో ముందు అక్కడికెళ్ళిపోయి ఏదో ఒక అడ్డంకులు పెట్టేసుకొని అక్కడ మొత్తం తిరిగేసేసి మొత్తం అంతా పాడు చేసేయాలి. ఆయన ఏంటంటే ఒక అరగంటలో అయిపోయే పనిని ఈయన ఒక గంట మాత్రం చేసి ఇక్కడ నేనే చేసేసాను, నేనే ఉద్ధరించేసానని చెప్పే రకం ఆయన. మనం కూడా చూసారు. ఏమీ కాని విషయాన్ని కూడా పెద్ద హైలైట్ చేసేసుకొని నేను పోటీ చేశాను అని చెప్పి తిరిగేసేసిన వ్యక్తి. ఆయన గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదేంటన్న గతంలో గెలిపించారు కదా వైసీపీ నాయకులు 150 సీట్లు గెలిపించారు. మళ్ళీ వాళ్ళని కూడా ఇప్పుడు తెలుసుకోవడం మంచిది కాదని చెప్పి మాట్లాడతారు. ఎందుకని అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైసీపీ వాళ్ళకి క్యాపిటల్ పరంగా అమరావతి ఫస్ట్ నుంచి వాళ్ళు వ్యతిరేకించారు. ఎవరైతే నాకు స్టేట్ క్యాపిటల్ అప్పుడు అమరావతి 2014లో జగన్ గారు అంత టీం కూడా ఏదైతే మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పారో అంగీకరిస్తున్న దగ్గరే ఉంది, కానీ అది ముందుకెళ్తున్న దానిలో అసలు వాళ్ళ ఒక్క చొరవ కూడా లేదు. కాసేపు వైజాగ్ అంటారు, కాసేపు అమరావతి అంటారు, కాసేపు కర్నూలు అంటారు. ఇవన్నీ అసలు తిరిగి ఆ 19 నుంచి 24 వరకు ఆ రాజధాని అనేది అసలు ఏపీకి ఎటువంటి రాజధాని కూడా మేము చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అలాంటి టైంలో అంబటి రాంబాబు గారు మావిగన్ అనే పేరు వచ్చింది, మా జగన్ గారు ప్రకటించారు, ఇదే మేము ఫేమస్ చేసుకోవాలి, ఇదే మేము నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తాం అనుకుంటే చేసుకోమనండి. నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కాకపోతే ఆపై వచ్చే ఎన్నికలు కూడా మావిగన్ అనే పేరు ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టాడో తర్వాత అధికారం మేము వచ్చిన తర్వాత కూడా అదే అసెంబ్లీలో మేము పునరుద్ధరించుకుంటాము, మళ్ళీ బిల్లు మేము చేపట్టలేమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అసెంబ్లీ స్థానాల్లో 175 నియోజకవర్గాల నుంచి 263 పెరిగిన స్థానాల్లో మళ్ళీ గెలిచేది మేమే అని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇదే అన్నారండి, ఇది కూడా సేమ్. ఈసారి వైనాట్ 175 అన్నారు. ఆ వైనాట్ దగ్గర ఆగిపోయింది. 175 నుంచి 11 పడిపోయినాయి అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ టైం కూడా మేమే వస్తాము గెలుస్తామంటే. ఇప్పుడు రాజకీయాలు అన్నాక ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు ఓడిపోతారు. అది సహజం. కాకపోతే ఏంటంటే ఉన్న దానిలో ఏదైతే మనకి ఇప్పుడు క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి తప్ప ఈ క్యాపిటల్లో 3 రాజధానులు పెడదామా, ఒక రాజధాని పెడదామా, లేదా కొత్త రాజధాని మావిగని పెడదామా, ఇలాంటివన్నీ అసలు చెప్పుకోవడం అనేది ఒక పనికిమాలిన చర్య అది. సో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు బిల్లు పాస్ చేశారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము బిల్లు పాస్ చేస్తాం. బిల్లు పాస్ చేస్తాం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ ఆమోదించినా సుప్రీంకోర్టు ఆమోదించాలి, లేదంటే అక్కడ లేకపోతే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఆమోదించాలి. చాలా ఉన్నాయి దాని పరిస్థితులు. ఏదో ఇక్కడ మార్చేసుకుంటే క్యాపిటల్ అయిపోద్ది అని చెప్పుకునే రకం కాదు అది. దానికి వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి, దానికి చేయాల్సిన ఏర్పాట్లు ఉంటాయి. ఇవన్నీ చేసుకున్నా ముందుకు పోవాలి. అంతే తప్ప నేను నెక్స్ట్ వెళ్ళగానే నేను మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టుకుంటాను, నేను పాస్ చేసుకున్నది అవ్వని పనులు అవన్నీ. అంటే అన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడే మాటలు ఏంటంటే నేను ప్రజల వ్యతిరేకని కాదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసినా నాకు ఓకే అని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నారు. మరో పక్కనేమో గతంలో చూసిన 3 క్యాపిటల్స్ అని చెప్పి ఆయనే తీసుకొచ్చారు. ఇప్పుడేమో అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని కావాలని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నారు. ఏంటి ఇన్ని రకాల మార్పులు ఏంటి అసలు ఏం చెప్తారు? ఈ అన్నిటికీ ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అమరావతి డెవలప్ అయిపోతే మళ్ళీ పేరు ఎక్కడ చంద్రబాబు గారికి వస్తుందని ఆయన చిన్న భయం ఆయనకి. ఇప్పుడు ఏదైతే మనం హైదరాబాద్ చూసుకున్నాం, హైదరాబాద్ డెవలప్ అయ్యే కారణం సిబిఎన్ అని చెప్పి అందరికీ తెలుసది. చంద్రబాబు నాయుడు గారు దాని వెనకాల కర్త కర్మ క్రియ ఉండి ఎలాగ హైదరాబాద్ ఉండేది ఇప్పుడు ఎలాగ ఉందో మనం చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకున్నట్లయితే 3 రాజధానులు ఇప్పుడు ఎందుకని మేము ప్రజల మనుషులే ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకని ఇన్ని రకాల వేరియేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీంకి కానీ ఏంటంటే ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే అది ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుంది అనేది వాళ్ళకు ఒక చిన్న భయం. మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు సేమ్ అమరావతి డెవలప్ అవడానికి కారణం కూడా చంద్రబాబు గారు వాళ్ళ పేరు ఎక్కడ వస్తుంది అని చెప్పి వాళ్ళకి చిన్న భయం. వాళ్ళు అప్పటి నుంచి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త పేరు మావిగన్ అని చెప్పి ఏదో ఒకటి తప్పించుకుంటున్నారు తప్ప మాకు ఇప్పుడు మాకు ఒక రాజధాని కావాలని వాళ్ళకి లేదు, చేద్దామని చెప్పి అసలు వాళ్ళకి ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదు చేద్దామని చెప్పి. ఇప్పుడు ఎప్పుడో చంద్రబాబు గారు విజన్ 2020 అని చెప్పారు, అది మనం చూస్తున్నాం. అప్పట్లో వాళ్ళందరూ విజన్ 2020 అది ఇది అని చెప్పి అవహేళన చేశారు. కానీ ఆ విజన్ 2020 మనం చూసాం అప్పుడు హైదరాబాద్ ఏంటి అనేది. సో అదే చెప్తున్నాం ఇప్పుడు కూడా మేము ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మేమేం చెప్పాలి, మేమేం చూపించాలి అనేది కూడా అమరావతి ఒక పెద్ద వరల్డ్ క్లాస్ రాజధానిగా తయారు చేస్తారని చెప్పి బాబు గారు చెప్పున్నారు. సో ఆ వరల్డ్ క్లాస్ రాజధాని గురించి మేము కూడా చూస్తున్నాం. ఆ వరల్డ్ క్లాస్ రాజధానిలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.